మేరీ. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈమె చేతి వెంట తినేవారందరికీ టైఫాయిడ్ వచ్చేదంట. కొంతమంది టైఫాయిడ్ తో చనిపోయారు కూడా. అసలు ఎవరి టైఫాయిడ్ మేరీ? ఆమె చేతి వెంట తింటే నిజంగా టైఫాయిడ్ వచ్చేదా? ఈమె స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. టైఫాయిడ్ మేరీ అసలు పేరు మేరీ మలోన్. ఈమె 1869లో ఐర్లాండ్ లో పుట్టి అమెరికాకు తమ బంధువులతో కలిసి వలస వచ్చారు. మేరీకి వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఆమె చేతి వంట అద్భుతంగా ఉండేది. అందుకే మేరీ వంట చేయడమే వృత్తిగా ఎంచుకుంది. ఇదిలా ఉంటే 1906లో చార్లెస్ హెన్రీ వారెన్ అనే వ్యక్తి ఇంట్లో ఒకేసారి 6గురికి టైఫాయిడ్ వచ్చింది. వారంతా నీట్నెస్ పాటించే వ్యక్తులు. ఇల్లు కూడా చాలా క్లీన్ గా ఉండేది. కానీ వారికి టైఫాయిడ్ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు హెన్రీ టైఫాయిడ్ వ్యాప్తిపై అనుభవం ఉన్న తన ఫ్రెండ్ జార్జ్ సాఫర్ హెల్ప్ కోరాడు. దాంతో జార్జ్ వివరాలు ఆరా తీయగా మేరీ హెన్రీ వాళ్ళ ఇంటికి కొత్తగా వచ్చిన వంట మనిషి అని, అంతేకాకుండా హెన్రీ కుటుంబ సభ్యులందరికీ టైఫాయిడ్ వచ్చిన వారానికి మేరీ పని మానేసిందని తెలుసుకున్నాడు. జార్జ్ మేరీ గురించి మరిన్ని డీటెయిల్స్ సేకరించగా కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకున్నాడు. మేరీ ఎక్కడ వంట చేసినా టైఫాయిడ్ వ్యాప్తి చెందుతుందని, ఆమె ఎక్కువ కాలం ఎక్కడా పని చేయదని, తరచూ మానేస్తుందని తెలుసుకున్నాడు. వెంటనే జార్జ్ డీటెయిల్స్ తో సహా మేరీపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో పోలీసులు మేరీను అరెస్ట్ చేసి న్యూయార్క్ దగ్గరలోని నార్త్ బ్రదర్ ఐలాండ్ లో బంధించి మెడికల్ టెస్టులు చేయించారు. ఆ రిపోర్ట్స్ లో మేరీకి ఎటువంటి బ్యాక్టీరియా వైరస్ లేదని తేలింది. అంతేకాకుండా మేరీకి ఒక్కసారి కూడా టైఫాయిడ్ రాలేదని డాక్టర్స్ గుర్తించారు. ఆ రిపోర్ట్స్ ని ఆధారంగా చూపిస్తూ తాను నిర్దోషినని, తనకేం తెలియదంటూ తనని నిర్బంధించడాన్ని మేరీ వ్యతిరేకిస్తూ న్యూయార్క్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్ కు కంప్లైంట్ ఇచ్చింది. దాంతో మేరీని ఇంకెప్పుడు వంట చేయకూడదనే కండిషన్ తో రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే మేరీ మళ్లీ జీవనోపాధి కోసం లాండ్రీ పని చేసేది. కానీ అందులో ఆమెకు సరిపడా డబ్బులు రాకపోవడంతో 1915లో మళ్లీ పేరు మార్చుకొని ఒక మెడికల్ హాస్పిటల్లో వంట మనిషిగా జాయిన్ అయ్యింది. దీనివల్ల మేరీ జీవితం ఊహించిన మలుపు తీసుకుంది. ఈసారి ఆ హాస్పిటల్లో 22 మందికి టైఫాయిడ్ వచ్చి అందులో 2 చనిపోయారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా వంట చేసింది మేరీయే అని తెలుసుకున్నారు. ఈసారి మేరీని మళ్లీ అరెస్ట్ చేసి మనుషులు లేని ఐలాండ్ లో మేరీని నిర్బంధించారు. 30 ఏళ్లు ఆమె అక్కడే జీవించింది. 6 ఏళ్లు పక్షవాతంతో బాధపడి చివరకు నెమోనియాతో తన 69వ ఏట చనిపోయింది. అప్పటి నుంచి మేరీ మలోన్ పేరు టైఫాయిడ్ మేరీగా మారిపోయింది. అయితే కొంతమంది మేరీ వంట చేసే ముందు చేతులు కడుక్కోపోవడం వలన టైఫాయిడ్ వ్యాప్తి చేసిందని నమ్మేవారు. అసలు తనలో ఎలాంటి వైరస్ బ్యాక్టీరియా లేకుండా మేరీ టైఫాయిడ్ ని ఎలా వ్యాప్తి చేసిందో ఇప్పటికీ మిస్టరీయే.